Hello friends, welcome to VRR Tutorials. Welcome to this హిందీ vocabulary build-up session. ఇప్పటిదాకా ఈ సిరీస్లో 70 హిందీ పదాలు నేర్చుకున్నాం. ఈరోజు జరగబోయే సెషన్లో ఇంకో 5 హిందీ పదాలు నేర్చుకోబోతున్నాం. మొదటి పదం నిరంతర్, ఎల్లప్పుడూ. జ్ఞాన్ కా ప్రవాహ్ నిరంతర్ చల్తా రహతా హై. జ్ఞాన ప్రవాహం ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంటుంది. కుహాసా, పొగమంచు. సర్దీ కే దినో చారో ఓర్ కుహాసా ఛా జాతా హై. శీతాకాలంలో పొగమంచు నాలుగు వైపులా కప్పబడి ఉంటుంది. బర్కరార్, జాగ్రత్తగా ఉంచుట లేదా నెలకొల్పుట. దేశ్ మే శాంతి బర్కరార్ రఖనా హై. దేశంలో శాంతిని నెలకొల్పాలి. తబాదలా, బదిలీ. मेरा दूसरा शाखा में तबादला हो गया है. నాకు మరో శాఖకు బదిలీ అయ్యింది. నియమ్, నిబంధనలు లేదా చట్టాలు. నియమోं का विरोध करना दंडनीय है. చట్టాలను వ్యతిరేకిస్తే శిక్ష పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేర్చుకున్న పదాలన్నింటినీ మనం ఇంకోసారి రీక్యాప్ చేద్దాం. నిరంతర్, ఎల్లప్పుడూ. కుహాసా, పొగమంచు. బర్కరార్, జాగ్రత్తగా ఉంచుట లేదా నెలకొల్పుట. తబాదలా, బదిలీ చేయుట. నియం, నిబంధనలు లేదా చట్టాలు. మిటాస్, తీయదనం. ఆమంత్రిత్, ఆహ్వానించుట. తక్లీఫ్, కష్టం. ఇజాజత్, అనుమతి. సమజ్, అర్థం కావటం. జగడా, గొడవ. ప్రధాన్, ప్రధానమైన. సఫర్, ప్రయాణం. అఖబార్, వార్తాపత్రిక. నాస్తా, అల్పాహారం. రసోయి ఘర్, వంటగది. ఆహిస్తా, నెమ్మదిగా. బగీచా, తోట. ఛత్, పైకప్పు లేదా మేడ. ఖరీబ్, దగ్గరగా. సాఫ్ సుథరా, శుభ్రమైన. సెహత్, ఆరోగ్యము. దయా, దయా. ఖత్, उत्तरम डर
భయం. మైదాన్, మైదానము. మందిర్, ఆలయం లేదా గుడి. ఉపయుక్త్, ఉపయోగకరమైన, తగిన. టన్, చలి. ఇస్తమాల్, ఉపయోగించడం. విశ్వాస్, నమ్మకం. గల్తీ, తప్పు. హస్తాక్షర్, సంతకం. వాదా, వాగ్దానం. ఇంతజార్, వేచి ఉండటం. సంభాల్, జాగ్రత్తగా ఉంచడం లేదా జాగ్రత్త పెట్టడం. ఆవశ్యక్, అవసరం. ఇజ్జత్, గౌరవం. ఫేస్లా, పరిష్కరించుట. కోషిష్, ప్రయత్నం. చికిత్సక్, వైద్యులు. దిల్చస్ప్, ఆసక్తికరమైన. నిర్భర్, ఆధారపడటం. అందాజా, అంచనా లేదా ఊహించటం. ఫాస్లా, దూరం. ఆశ్వాసన్, హామీ. ఆమ్దానీ, ఆదాయం. నైతిక్, నైతిక. నీక్, మంచి లేదా మంచి ప్రవర్తన. మగ్న, నిమగ్నమగుట లేదా లీనమవుట. సమక్ష్, సమక్షములో. అచూక్,
సరి అయిన, అఫ్సోస్, చిందించటం, తాకత్వర్, బలమైన లేదా శక్తివంతమైన, కబూల్, అంగీకరించడం, కమ్జోర్, బలహీనం లేదా నీరసపడటం, సావధాన్, జాగ్రత్త, దిలాసా దేనా, ఓదార్చుట, ఈమాన్దారీ, నిజాయితీ, తేల్, నూనె, తక్కువ, జీతం, ఎత్రాచ్, అభ్యంతరం, జరూరత్, అవసరం, బేకసూర్, నిరపరాధి, అచానక్, అకస్మాత్తుగా, హిమ్మత్, ధైర్యం, షోర్, గోలా, చుప్చాప్, నిశ్శబ్దంగా ఉండుట, నిబానా, నిలబెట్టుకోవటం. ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నాం అండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళొచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా?
లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఇంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.